హాయ్! ఎలా ఉన్నారు అంతా? బాగున్నారు కదా! ఇప్పుడు టాపిక్ ఏంటంటే, చాలా వరకు మనం కొన్ని పేర్లు వింటున్నాం ఈ మధ్యన ఎక్కువ. 'జఫర్ ఎక్స్‌ప్రెస్' అనేటటువంటిది, 'బీఎల్ఏ', 'పీపీటీ' అసలు ఏంటి ఇదంతా అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎంతసేపు అదే స్పిరిచ్యువల్ అంశాలే కాకుండా కొంచెం మన దేశం బయట ఏం జరుగుతుంది, దేశం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి కదా మరి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో, సిట్యుయేషన్ ఏంటి అంటే, ఈ 'జఫర్ ఎక్స్‌ప్రెస్' అనేటటువంటి దాన్ని హైజాక్ చేశారు. అంటే ఎవడైనా విమానాలు హైజాక్ చేస్తాడు. టోటల్‌గా ట్రైన్‌ని హైజాక్ చేయడం ఏంట్రా బాబు అనుకున్నారు కదా! కావాలనే చేశారు. వాంటెడ్‌లీ చేశారు. ఎందుకంటే అలా హైజాక్ చేయడం వల్లే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దాని గురించి మాట్లాడుకుంటుంది. మనం కూడా మాట్లాడుకుంటున్నాం. ఇలా అవ్వాలి అనే బీఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేటటువంటిది ఉంది. షార్ట్ ఫామ్ అది. సో వీళ్ళు కావాలనే చేశారు. ఓ పక్కన టీటీపీ తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేటటువంటి వాళ్ళు కూడా ఓ పక్కన వాళ్ళ హడావుడి ఆళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరూ ఈ హడావుడి చేయడానికి కారణం ఏంటి? ఇంకా రీసెంట్‌గా ఇంకోటి కూడా వచ్చింది. ఆ సయ్యద్ హఫీజ్ అనేటటువంటి వాడు ఎవడైతే భారతదేశంలో ఉండేటువంటి అమాయకమైనటువంటి బద్రీనాథ్ అటు వెళ్తున్నటువంటి భక్తులు చచ్చిపోవడానికి కారణమే కాదు, రకరకాలైనటువంటి జరగడానికి కారణమైనటువంటి వాడిని కూడా కొంతమంది అన్నోన్ మ్యాన్ లేపేశారు అని ఇందాకనే ఒక వార్త వచ్చింది. సో ముందుగా ఈ అన్నోన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా తరపు నుంచి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా అసలు పాకిస్తాన్ అలాగే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఐఎస్ఐ వీళ్ళందరూ కూడా బలంగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ ఒక పార్టీ చాలా బలంగా ఉంది. ఆ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నంత కాలము అటు పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా బలంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి జనులారా, చాలా బలంగా ఉన్నాయి. ఎప్పుడైతే మోడీ గారి గవర్నమెంట్ వచ్చిందో అక్కడ బలహీన పడడం అయితే మొదలైంది. సో ప్రపంచవ్యాప్తంగా ఎవడెవడైతే మన గురించి నోళ్ళెత్తి అరుస్తున్నారో ఆ అన్ని నోళ్ళు మూతపడుతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే భారతీయుల మీదకి భారతదేశం మీదకి వచ్చి వీళ్ళందరినీ అంతం చేయాలని ప్లాన్లు వేశారో వాళ్ళందరినీ కూడా ప్లాన్డ్గా లేపేస్తున్నారు. ఒక్కొక్కడిని లేపేయడమే కాకుండా రీసెంట్గా ఇప్పుడు ఇరాన్ బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ దగ్గర 90 మంది వెళ్తున్నటువంటి ఒక చిన్న మినీ బస్సులో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ ఉన్నటువంటి దాన్ని ఇంకొక చిన్న కారు వచ్చి గుద్దింది. అది పేలిపోయింది. మొత్తం అందరూ పోయారు. ఈ సంఘటన విన్న వెంటనే మీకు ఒక సంఘటన గుర్తొస్తుంది కదా. ఫిబ్రవరి 14 జరిగినటువంటి పుల్వామా అటాక్ యాజ్ ఇట్ ఈజ్ చేశారు. ఎందుకంటే ఇది బదులు తీర్చుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఎవరో కావాలని భారతదేశం సంబంధించినటువంటి వాళ్ళే చేస్తున్నారు అనేటటువంటి అనుమానం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్ ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పక్కర్లేదు. మనకు కూడా చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మీరే కాదు మేము కూడా చేయగలం. ఈ దమ్ము, ఈ గట్స్ ఎలా వచ్చాయి? మీరే ఇచ్చారు. మీ ఓట్ పవర్ ద్వారానే ఇచ్చారు. ఇలాగే ఇస్తూ ఉండండి. మనం ఖచ్చితంగా ఎన్నో రోజులు లేదు, ఒక 2-3 సంవత్సరాల్లోనే ఇంకా టాప్కి అయితే వెళ్తామని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఈ ఆసిఫ్ అలీ జర్దారీ అనేటటువంటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ గాడే ఆఖరి ప్రెసిడెంట్ ఏమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక అయిపోయింది సినిమా. ఒక పక్కన ఇప్పుడు ఏదైతే ఈ యొక్క జఫర్ ఎక్స్‌ప్రెస్ ఉందో 1600 కిలోమీటర్లు వెళ్తుంది. అది 30 గంటల్లో మన బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్వెటా నుంచి అటు ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి పెషావర్ వరకు వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ని రైలు పట్టాన్ని పేల్చి మొత్తాన్ని స్వాధీనంలో తీసుకున్నారు. వీళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉన్నారంటే వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్. అంటే వీళ్ళు ఈ ఆర్మీలో ఉన్నటువంటి వాడికి ఆవిడకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఆ క్రికెట్ టీం చూసాం కదా, ఏదో పిచ్చగా మాడుతుంటారు. వాళ్ళు అలా లేదు, చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఏది చేసినా కూడా తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదో ఈ మానవ హక్కుల సంఘం లాంటిది ఏదో ఒకటి కూడా వాళ్ళు పెట్టుకున్నారు బిఎల్ఏ తరపున. వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క టోటల్గా హాస్టేజెస్ 450 మంది ఎవరైతే ఉన్నారో అందులో చిన్నపిల్లల్ని, మహిళల్ని వదిలేశారు. వదిలేసి ఎవరైతే ఈ సెలవుల మీద వెళ్తున్నారో, ఈ ఆర్మీ అఫీషియల్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని, పోలీసుల్ని, ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కబ్జాలో తీసుకుని నిన్నైతే ఆ 240 మందిని లేపేశారు. ఈ సిగ్గులేనటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే శవపేటికల్లో తీసుకెళ్తున్నారు. ఈ శవపేటికల్లో కూడా ఒక్కొక్క శవపేటికలు ముగ్గురు పట్టుకు తీసుకెళ్తున్నారట. అంటే 10 వెళ్ళాయంటే దాదాపు 30 మంది వెళ్ళిపోయినట్టు అనమాట. అలాగా అంటే బయటకు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక ఏడుస్తున్నారు. ఒక 24 గంటల్లోనే దాదాపు 34 చోట్ల ఇలాంటి దాడులు జరిగాయి. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే ఆ సయ్యద్ హఫీజ్ అనేటటువంటి కూడా ఎవడైతే ఉన్నాడో దరిద్రుడు ఆడు కూడా సచ్చాడు. ఆడిని కూడా ఈ అన్నోన్ మెన్నే లేపేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఈ అన్నోన్ మెన్ ఎవరు అంటే ఈ మొసాద్ అలాగే కలిసినటువంటి ఒక విచిత్రమైన గ్రూపా ఏమో ఏంటో మనకు తెలీదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనకైతే వాళ్ళైతే మంచి చేస్తున్నారు. అసలు ఈ బలూచిస్తాన్ అనేటటువంటిది ఏంటి అనేటటువంటి చాలా మంది సందేహంగా ఉంది. ఈ బలూచిస్తాన్ అనేటటువంటిది ఈ పాకిస్తాన్కి 4 వాళ్ళు ప్రావినెన్స్లు అంటారు. 4 స్టేట్లు ఉన్నాయి. అదేంటంటే ఆ ఖైబర్ పఖ్తూన్వా, బలూచిస్తాను, సింధ్ అలాగే పంజాబ్. సో ఈ 4 పెద్ద ఈ 4గిటల్లోనే ఈ యొక్క బలూచిస్తాన్ చాలా పెద్ద ప్రావినెన్స్ అది. సో అక్కడ ఏంటంటే బంగారు గనులు
అలాగే రాగి గనులు, బొగ్గు గనులు, అంతేకాకుండా సహజ వాయువుకి సంబంధించినటువంటి నిక్షేపాలు కూడా ఉన్నాయి. సో దీని మీద చైనా కన్నైతే పడింది. అందుకే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక పోర్ట్ కట్టారు, ఒక విమానాశ్రయం కూడా కట్టారు. కానీ విమానాలు ఎగరేసే సాహసం చేయట్లేదు, ఎందుకంటే పైకి వెళ్తే పేల్చి పాడదొక్కుతారని తెలిసిపోయింది వాళ్ళకి. అందుకని విమానాలు ఆపేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే మా ఆర్మీని అక్కడికి వచ్చేటటువంటి ఒక అవకాశం ఇవ్వండి, ఇస్తే కనుక వాళ్ళందరినీ ఏరేస్తాం అంటున్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి దిక్కులేదు. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి 1947 నుంచి పోరాడుతున్నటువంటి వాళ్ళకి దిక్కులేదు. వీళ్ళు చేంజ్ చేస్తారు, పొట్టి బుడంకాయలు లేపు పారదొప్పుతారు వాళ్ళు కూడా. అందులో సందేహం అయితే లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తలెత్తుకోలేకపోతుంది. సో తన ఏరియాలో తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని అంటే ఆర్మీ వాళ్ళనే కాపాడుకోలేకపోతుంది. ఎవరైతే ఆర్మీ వాళ్ళు కాపలాగా ఉంటారో వాళ్ళనే కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. త్వరలో పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోంది. సో వీటన్నిటికీ కారణం ఎవరు అనేటటువంటిది ఈ పాటికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అని నాకైతే అనిపిస్తుంది. త్వరలో ఇంకోటి ఆ ఖైబర్ పఖ్తూన్వాకి బార్డర్గా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నెమ్మదిగా అటు నుంచి ఆక్యుపై చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓ పక్కన అంటే ఇరాన్ కూడా బలూచిస్తాన్కి ఒకప్పుడు అన్యాయం అయితే చేసింది. ఎందుకంటే చాలా వరకు పార్ట్ని కొంత ఇరాన్ ఆక్యుపై చేసింది, కొంత పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. సో బలూచిస్తాన్ స్టార్టింగ్ నుంచి ఏంటి అంటే మమ్మల్ని భారత్లో కలపండి అని చెప్పి వాళ్ళైతే వేడుకుంటున్నారు. నెహ్రూని కూడా వేడుకున్నారు. నెహ్రూ చేసిన అన్ని మనకు తెలిసిన విషయాలు అనుకుంటే సెపరేట్గా చెప్పుకోకలేదు. చేసిన పరికమాల పని వల్ల ధైర్యం చేయలేక వదిలేశాడు. ఇంకా హైదరాబాద్ను కూడా పాకిస్తాన్లో కలిపేద్దాం అనుకునేటటువంటి ఆలోచన చేసిన మహానుభావులు వీళ్ళంతాని. అదంతా వేరే కథ పక్కన పెడితే ఇప్పుడు ఈ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవబోతుంది. బలూచిస్తాన్ ఎప్పుడైతే స్వతంత్రంగా అయ్యిందో ఖచ్చితంగా సింధు లిబరేషన్ ఆర్మీ కూడా స్టార్ట్ అయింది. సో వాళ్ళు కూడా విడిపోతారు. ఇక మిగిలేది అడుక్కు తింటున్నటువంటి పాకిస్తాన్ చేతిలో ఆ యొక్క పంజాబ్ ఒక్కటే ఉంటుంది. మరి ఈ ఖలిస్తానీ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మరి అక్కడికి వెళ్ళి చేస్తే అది కూడా పంజాబ్లో కలిసిపోయి పెద్ద పంజాబ్ కింద ఏర్పడుతుంది. కాబట్టి త్వరలో అది కూడా కావాలని ఒక భారతీయుడిగా, సగటు భారతీయుడిగా నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది విషయం. మీకేమనిపించింది ఈ విషయాల మీద అన్నది మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరోసారి మరో అంశంలో మళ్ళీ కలుస్తాను. మీకేమైనా ఇలాంటి విషయం చెప్తే బాగుంటుంది అనేటటువంటి విషయాలు ఏమైనా ఉంటూ కూడా అవి కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. మీ నుంచి నేను తెలుసుకుంటాను, నాకు తెలిసింది మీకు కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో అలాంటి విషయం. ది సూర్యాకుండి సైనింగ్ ఆఫ్.